లవ్ జిహాద్లు మత మార్పిడులన్నీ మన హిందూ మహిళల మీద ఎందుకు జరుగుతుంటాయి? వాంటెడ్ గానే చేస్తుంటారా? అసలు ఈ జిహాదీలు ఏం సాధిద్దామని ఇలాంటి పనులకు తెగబడుతుంటారో నాకు అర్థం కావట్లేదు. సో రీసెంట్ గా చూసాం, మహారాష్ట్ర నాసిక్లోని టీసీఎస్ సంస్థలో మహిళల మీద ఎలాగ టార్చర్ చేశారు, మత మార్పిడులకు ఎలాగ ఉసుగొల్పారు. ఈ సంఘటన అంతా చూసిన తర్వాత కార్పొరేట్ రంగం ఒక్కసారిగా షాక్ గురైంది. సో టీసీఎస్ సంస్థలో మహిళా అభ్యర్థులనే టార్గెట్ గా చేసుకుని కొంతమంది ముస్లిం టీం లీడర్లు ఇలాంటి దారుణమైన సంఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? లవ్ జిహాద్ అనాలా, కన్వర్షన్ జిహాద్ అనాలా? సో ఇలాంటి పనులకు పాల్పడుతుంది ఎవరో తెలుసా? నిదా ఖాన్. ఆ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్న నిదా ఖాన్, అతని టీం సభ్యులు షేక్ అత్తర్, తౌజీర్, రజాక్ ఇమామ్, ఖురేషి, షఫీ షేక్, అఫ్తర్, వీళ్ళందరూ కూడా నిదా ఖాన్ టీం సభ్యులు. సో ఇది వీళ్ళ మెయిన్ టార్గెట్ మన హిందూ దేవుళ్ళని అవమానించడం, ముస్లిం కన్వర్షన్ చేయించడం, ఆ తర్వాత నమాజులు చేయించడం, బలవంతంగా ముస్లిం రిలీజియన్ ని తీసుకోమని చెప్పడం అండ్ ఫైనల్ గా లైంగికంగా వేధించడం. ఇవన్నీ కూడా 2022 నుంచి జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా నోరు విప్పలేదంటే వీళ్ళు ఎంత టార్చర్ పెట్టుంటారో ఒక్కసారి ఊహించండి. సో పోలీసులకు వచ్చిన యునానిమస్ ఇన్ఫర్మేషన్ ద్వారా అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఈ నిదా ఖాన్ అతని టీం ని బయట పెట్టారు. సో ఇది తెలుసుకున్న తర్వాత సిట్ కూడా రంగంలోకి దిగింది. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అసలు ఎందుకు ఇలాంటి పాల్పడుతున్నారు, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా రంగంలోకి దిగి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉంది. అయితే ఇలాంటి వాళ్ళు లైట్ గా తీసుకుంటే ఇలాంటి చేసే వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తయారవుతారు. పోనీ నిదానంగా వదిలేద్దాంలే అనుకుంటే ఇంకా ఎంతమంది ఉన్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? నాకు అర్థం కాదు ఏంటంటే ఎందుకు మన ఇండియన్స్ నే టార్గెట్ గా చేసుకుంటున్నారు. సో ప్లీజ్ గర్ల్స్ ఉన్న, లేడీస్ ఉన్న పేరెంట్స్ కి నా తరపు నుంచి ఒక చిన్న విన్నపం. సో ప్రతి తల్లిదండ్రులు, కూతుర్లు గాని కొడుకులు గాని ఎవరైనా గాని భారతం, మహాభారతం, రామాయణం, శ్రీమద్ భాగవతం, సో ఇవన్నీ కూడా మినిమం నాలెడ్జ్ లాగా నేర్పించండి. ఎందుకంటే ఎవరో వచ్చి మీ మతం చెడ్డది, మా మతం గొప్పది అంటే వినే సైకాలజీలో మనం ఉండకూడదు. ఎందుకంటే మినిమం తెలుసుంటే మన మతం ఇది కదా అని మనకు ఒక చిన్న థాట్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చిందా? ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? అయితే మన యంత్రి ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.